వడ్డీ వ్యాపారాలు జాగ్రత్త. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వడ్డీ వ్యాపారాలు చేస్తే నీ బిడ్డల క్షేమము నిమిత్తం, నీ కుటుంబ క్షేమము నిమిత్తం మానే, తీసుకెళ్ళి వడ్డీ డబ్బులు వెనక్కి ఇచ్చేది. నువ్వు బ్రతుకున్నట్లు లేదా మంచి పోరాడని ఫ్లెక్సీ పెట్టరు నీకు. పోరాడవు. ఈ రెండు దేవుని కోపం. కబ్జాలు చేసేవాడు ఈరోజు సంపాదించాడు, చాలా. సంపాదించాడు? పొలాల్లో దూరాడు, స్థలాలు దూరాడు, పోయాడు. పోయాడు, అనవసరం. వడ్డీలు తీసుకునేవాడు. ఈరోజు క్రైస్తవులుగా వడ్డీలు చాలా మంది చెప్తారు, ధర్మ వడ్డీ తీసుకోవచ్చుగా. వడ్డీ ధర్మాలు ఉన్నాయా? చేతనైతే సహాయం చేయి, నోరు మూసుకుని కూర్చో, వడ్డీకి ఇవ్వద్దు. ఇది నేర్చుకోవాల్సిన పద్ధతులు. ఎందుకో తెలుసా? ఇక్కడ న్యాయం ఉంది, సింహాసనం ఉంది. ఎట్ట పడితే అట్ట బ్రతుకుతా, ఎలా పడితే అలా జీవిస్తా. ఇక్కడికి వచ్చి న్యాయం తీర్చు ప్రభు అంటే అసలైన న్యాయం